సీజీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వామి వివేకానంద విగ్రహాన్ని స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఘనంగా ఆవిష్కరించారు. వివేకానంద వారోత్సవాల సందర్భంగా సీజీఆర్ ట్రస్ట్ వారు 3 రోజులుగా యువకులకు క్రీడలను నిర్వహించారు. నేడు చివరి రోజు కావడంతో ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గారు విచ్చేశారు. ఆయన మాట్లాడుతూ వివేకానంద స్ఫూర్తితో క్రీడలను ప్రోత్సహించిన సీజీఆర్ ట్రస్ట్ చైర్మన్ గోవర్ధన్ రెడ్డి గారిని అభినందించారు. అనంతరం ఏర్పాటు చేసినటువంటి ప్రముఖ తత్వవేత్త శ్రీ స్వామి వివేకానంద విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం సభలో ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఆర్ఎస్ఎస్ చీఫ్ అప్పల ప్రసాద్ గారు మాట్లాడుతూ స్వామి వివేకానంద భారతదేశాన్ని ప్రపంచ దేశాలకు పరిచయం చేశారని, భారత సంస్కృతిని సంప్రదాయాలను విదేశాలకు పరిచయం చేసిన తొలి వ్యక్తి అని కొనియాడారు. అనంతరం క్రీడల్లో పాల్గొని విజయం సాధించినటువంటి జట్టులకు మొదటి బహుమతి 50,000 రూపాయలు, రెండవ బహుమతి 30,000 రూపాయలు, మూడవ బహుమతి 15,000 రూపాయలు, నాలుగవ బహుమతి 10,000 రూపాయలు అందజేశారు. ఈ కార్యక్రమం Point 3. Jai Nanda! రామనా నేను తీస్తున్నాను నమస్తే అనుకుంటా సార్ శ్రవణ్ కుమార్ గారు వాలీబాల్ పడి కబడ్డీ చంద్రశేఖర్ రెడ్డి గారు శ్రవణ్ కుమార్ గారు తెలిసి రావాలి.
క్రీడాకారులకు ఈ టోర్నమెంట్, ఎందుకంటే గత 15 సంవత్సరాల క్రితం ఇంతకుముందు ఒక వివేకానంద విగ్రహం, అప్పుడు మేము ఎంపీటీసీకి తులసిదాస్ గారు సర్పంచ్గా ఉన్నప్పుడు అప్పుడు కూడా గోవర్ధన్ రెడ్డి గారు ఇచ్చడం జరిగింది. అక్కడ ఇది మొన్న రోడ్ డివైడర్లో పోయిన సందర్భంగా అంటే చాలా రోజుల నుంచి ఉంది. అది ఇంతకుముందు మీరే ఇప్పించారు, ఇప్పుడే ఇవ్వాలని యువజన సంఘాల వారి విజ్ఞప్తి మేరకు మరి నూతన విగ్రహాన్ని ఏర్పాటు చేసినటువంటి గోవర్ధన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ముఖ్యంగా శ్రీనివాస్ రెడ్డి గారు, మీరు గెలిచిరా బాబు, ఓ ఫస్ట్ మైండ్ నీ లొల్లి ఎక్కువైతుంది. శ్రీనివాస్ రెడ్డి గారు కొంచెం జరి ఇక్కడ ముందుకు వచ్చి కూర్చో, తర్వాత డాన్స్ చేద్దు. కానీ వాలీబాల్ కూడా ఫస్ట్ ప్రైజ్, ఇక్కడ కబడ్డీలో ఉన్నటువంటి ఎవరు క్రీడాకారులు ఒకసారి గెలుస్తాము ఓడుతాము అవన్నీ ఇంతకుముందు అంటే చాలా బ్యాచ్లు కూడా అనుకోవద్దు. అందరం గెలుపు ఓటములు సహజం, గెలిచిన వాళ్ళేం పొంగిపోవద్దు, ఓడిపోలేం కుంగిపోవద్దు. కాబట్టి ముఖ్యంగా ఈ గ్రౌండ్లు ఇవన్నీ చేయడం అంటే గత ఒక 15-20 సంవత్సరాల క్రితము ఇప్పుడు ఇదే గ్రౌండ్లో ఒక బిల్డింగ్ కడతామని పొక్కలు తీసారు. అప్పుడు ఇంతకుముందు జానీ, మచ్చు, యాదయ్య వాళ్ళందరూ గ్యాంగ్ ఉండే. అప్పుడు ఇక్కడ పొక్కలు తీసి అందరం కలిసి ఆపినాం. పొన్నాల విష్ణువర్ధన్ రెడ్డి గారు కూడా మాజీ ఎంపీటీసీ వారు ఉండే, మేము అందరం కలిసి ఆపి అది గ్రౌండ్ ఉండాలి ఇక్కడ చెయ్యొద్దు అని ఒకసారి 4 గంటలు రాస్తారోక చేసినాం. మా అందరి మీద కేసులు అయినాయి. అప్పుడు విష్ణువర్ధన్ రెడ్డికి, నాకు, జానికి, మచ్చు వీళ్ళందరూ క్రీడాకారులు అప్పుడు చాలా మంది ఉండే. వాళ్ళందరికీ అప్పుడు వాలీబాల్ స్టేట్ లెవెల్లో ఎన్నో కప్పులు కొట్టుకొచ్చారు. ఇక్కడ రైతు సంఘాల సమాఖ్య నుంచి కూడా గుమ్మడల్ల మండలము, నర్సాపూర్లో జిల్లా లెవెల్లో టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. ఎల్బీ నగర్ స్టేడియంలో స్టేట్ లెవెల్, ఉమ్మడి రాష్ట్రం లెవెల్లో కూడా మన రైతు సంఘాల సమాఖ్య నుంచి గుమ్మడిదల రైతు సంఘం కూడా స్టేట్ లెవెల్లో కప్పు కొట్టుకొచ్చుకోవడం జరిగింది. ఆ రోజు వాలీబాల్ ఇక్కడ ఉన్న అప్పుడున్న క్రీడాకారులందరికీ నేను అప్పుడు కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలిపినాం. ఆ రోజు కూడా ఈ గ్రౌండ్ కోసం కేసు చేస్తే 7 సంవత్సరాలు తిరిగినాం మేము అందరం కేసు. ఆ రోజు ఈ చిన్న పిల్లలు భవిష్యత్తు తరాలకి గ్రౌండ్ ఉండాలి అన్న ఉద్దేశంతో మేము అందరం కూడా కొట్లాడడం జరిగింది. దానికి పరిష్కారం కూడా అన్నట్టుగా కూడా మా మీద కేసు చేత కూడా 7 సంవత్సరాలు తిరిగినాం. ఇవాళ ఇంతమంది క్రీడాకారులు వచ్చినట్టే మనం అందరం భావితరాల కోసం ఈ గ్రౌండ్ను వీళ్ళందరినీ కాపాడుకోవడం అంటే ఇంకా మనకి ఇది ఊరు జనాభా ఎక్కువైంది. ఎప్పుడో మేము చిన్నగా ఉన్నప్పుడు కూడా ఇక్కడ చిన్న గుడిసెలు ఉంటుండే, గుడిసెలలో చదువుకున్నాం మేము అందరం. కానీ ఇంకా ఇదే గుడిసెలలో చదువుకున్నా, ఇదే బిల్డింగ్లు తయారైనాయి, ఇంకా బిల్డింగ్లు సరిపోతుంది, ఇంకా జనాభా పెరిగిపోయింది. అప్పుడు మేము ఊర్లో చిన్నగా ఉన్నప్పుడు ఒక 2000-3000 జనాభా ఉంటాయి. ఇవాళ 10 నుంచి 15,000 జనాభా పెరిగింది. ఇంకా ఎందుకంటే ఎమ్మెల్యే గారు వెళ్ళిపోయారు. ఎమ్మెల్యే గారు ఉంటే ఒక 10 ఎకరాల స్కూల్ గ్రౌండ్ ఇస్తాడేమో అని అడుగుదాం అనుకున్నాం. కానీ ఈ మన విలేజ్కి ఇంకా ఇప్పుడు మన ఊర్లో కప్పు కొట్టినట్టు కాకుండా ఇక్కడ ఉన్న క్రీడాకారులు ఇంతకుముందు స్టేట్ లెవెల్లో ఏ విధంగా అయితే కప్పులు కొట్టుకొచ్చారో ఆ విధంగానే ఇంకా ముందు క్రీడాకారులు ఈ గుమ్మడాల గ్రామం స్టేట్ లెవెల్లో ఎంత పేరుంది. మొన్న అడిషనల్ ఎస్పీ గారు కూడా చెప్పారు, ఒక స్టేట్ లెవెల్లో ఇండియా లెవెల్లో వాలీబాల్ కోచింగ్ నేర్చుకుంటా అయినా ఎక్కడ గ్రౌండ్ మంచిగా లేకపోతే గుమ్మడాలే బాగుందని వచ్చి ఆయన ట్రైనింగ్ చేసి పోయినారు. మాకే తెలియదు ఇక్కడ ఉన్నాడు. గ్రౌండ్ అయితే కాపాడినాం కానీ గ్రౌండ్లో ట్రైనింగ్ చేసుకొని పోయినది ఆయన చెప్పేదాకా మనకు కూడా తెలియదు. ఎందుకంటే మన ఊర్లో ఆనిముత్యాలేక అందరూ ఎదగాలి. ఇప్పుడు ఊరికి ఒక పేరుంది గుమ్మడాల, ఒక రైతు సంఘం అంటే ఒక పేరుంది, ఒక యువజన సంఘాలు అంటే ఒక పేరుంది, ఇక క్రీడాకారులు అంటే ఒక పేరుంది. ఈ పేరును శాశ్వతంగా నిలబెట్టాల్సినటువంటి బాధ్యత ఈ ఊర్లో ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి యువకులకు అందరిపైన ఉందని చెప్పి నేను పేరుపైన కోరుతున్నాను. ఇంకొకటి, ఇంతకుముందు ఇక్కడ మైత్రి ఫౌండేషన్ చైర్మన్ అయినటువంటి ఉదయ్ కుమార్ గారు కూడా ఇంతకుముందు దానికోసం ఈ వివేకానందన్ విగ్రహం కోసం చాలాసార్లు అందరి దగ్గర తిరగడం జరిగింది. అప్పుడు అయితే మొన్న రోడ్డు వాడింగ్లో మమ్మల్ని కూడా రైతు సంఘం నుంచి పెట్టి అని అడిగింది. అరే అంతకుముందు ఒక ఆయన డోనర్ చేసింది కదా, మళ్ళీ ఇంకొకరు పెడితే ఇంకో డోనర్ అవుతాడు, పాత డోనర్ కాదంటే మేము రైతు సంఘం నుంచి పెట్టిస్తామని చెప్పాం. అందుకంటే మళ్ళీ ఉదయ్ కుమార్ గోవర్ధన్ రెడ్డి గారిని అడిగారు, ఆయన నేనే పెట్టిస్తానని చెప్పాడు. అందుకే గోవర్ధన్ రెడ్డి గారికి, సిజిఆర్ ట్రస్ట్ వారికి అందరికీ పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఆర్ఎస్ఎస్ చీఫ్ గారికి ప్రత్యేకంగా ఈ మా గుమ్మడలకు ఇచ్చేసినందుకు ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతూ ముగిస్తున్న ఈ అవకాశం ఇచ్చినందుకు సిజిఆర్ చైర్మన్ అన్నగారు గోవర్ధన్ గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు ఆర్ఎస్ఎస్ పెద్దలు అప్పల ప్రసాద్ గారికి, అట్లాగే మాజీ సర్పంచ్ గారికి, మాజీ ఎంపీటీసీ గారికి, మాజీ జడ్పీటీసీ కుమారన్న గారికి, వేదిక పైన ఉన్న బాలరెడ్డి గారికి, విష్ణువర్ధన్ రెడ్డి గారికి, లక్ష్మణ గారికి,
బాలకృష్ణారెడ్డి గారికి, అందరికీ కూడా వేదిక పైన ఉన్న నాయకులకు, అట్లాగే ముందున్న క్రీడాకారులకు, అట్లాగే మన విద్యార్థి నాయకులకు, అట్లాగే విజయం సాధించిన మన క్రీడాకారులకు, మీ అందరికీ కూడా వివేకానంద జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు ఈ గుమ్మడిదలలో 3 రోజుల పాటు పండుగ వాతావరణాన్ని సృష్టించిన పెద్దలు గోవర్ధన్ రెడ్డి గారికి సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. దాదాపు గుమ్మడిదలలో ప్రతి సంవత్సరం క్రీడోత్సవాలు ఉంటుండే, కానీ ఈ మధ్యకాలంలో అవి తగ్గినాయి. గుమ్మడిదలే కాదు, మిగతా మన ఉమ్మడి మండలంలో తగ్గినాయి. కానీ మళ్ళొక్కసారి గ్రామీణ క్రీడాకారులను వెలికి తీయడానికి కోసం ఈరోజు ఇలాంటి కార్యక్రమం నిర్వహించిన మా గోవర్ధన్కి సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి వివేకానంద జయంతి సందర్భంగా ఆయన విగ్రహావిష్కరణ చేసి ఆయన యువతకు ఆదర్శపోయాడు. ఆయన మేలుకో, నీ గమ్యం చేరేంత వరకు నువ్వు నిద్రపోకని చెప్పిండు. మనం ఒక ఉద్దేశం అనుకుంటే ఆ ఉద్దేశం నెరవేరేంత వరకు కూడా, మనము ఆ గమ్యాన్ని చేరేంత వరకు కూడా మనం నిద్రపోకుండా ఉంటే అది చాలా ముందుకు పోతుందని చెప్పేసి మన వివేకానందుడు 30 ఏళ్లనే మన భారతదేశ చరిత్రను అమెరికాలో జరిగిన సమావేశంలో, చికాగో నగరంలో మన భారతదేశ యొక్క సంస్కృతిని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిండు వివేకానందుడు. ఆయన యువతకు ఆదర్శపాయుడు. ఆయనను ఆదర్శంగా తీసుకొని నేటి యువత ముందుకు పోవాలి. నేటి యువత అందరూ కూడా మరి క్రీడలను మర్చిపోవడం జరుగుతుంది. ప్రపంచంలోనే 2వ స్థానంలో ఉన్న జనాభాలో 2వ స్థానంలో ఉన్న మనం ఇలా క్రీడలో మరి ఎక్కడో ఉన్నాం, ఏ స్థానంలో దిగజారిపోయినాం. మరి సొంతంగా గోవర్ధన్ రెడ్డి గారు సిజిఆర్ ట్రస్ట్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు, ఎవరికైనా ఆర్థికంగా ఇబ్బంది ఉంటే, ఎవరైనా ఆరోగ్యం బాగలేకుంటే, ఎవరైనా పెళ్లిళ్లకు ఇబ్బంది ఉంటే, ఎవరు ఎక్కడ ఉమ్మడి మండలంలో ఎవరికి ఏ బాధ ఉన్నా వెంటనే స్పందించే వ్యక్తి గోవర్ధన్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తి ఇలాంటి యువతకు ఆదర్శంగా నిలిచి ఒక మంచి కార్యక్రమాన్ని అందరికీ ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా మనకు అర్థమైంది. మరొక్కసారి యువతకు మరి క్రీడా స్ఫూర్తిని ఇవ్వడం కోసం ఇక్కడికి 1000 మంది ఈరోజు 3 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించి చూసినందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి నేను గోవర్ధన్ కోరుకుంటున్నా, మా మండలంలో కూడా ఇలాంటి కార్యక్రమాన్ని ఒకటి నిర్వహించాలని చెప్పేసి జిన్నార మండలంలో కూడా మొత్తం రాష్ట్ర స్థాయిలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించినందుకు మరి అన్నగారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, చాలా మంది వక్తలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా అవకాశం ఇవ్వాలి. కాబట్టి మీరందరూ కూడా ఈ 3 రోజుల పాటు చాలా క్రమశిక్షణగా, చాలా పద్ధతిగా ఇక్కడ పనిచేసిన వాలంటీర్లకు కానీ, సిజిఆర్ ట్రస్ట్ సభ్యులకు కానీ, ఈ గ్రామస్తులకు కానీ రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమం నిర్వహించి విజయవంతం చేసినందుకు గుమ్మడిదల గ్రామస్తులందరూ కూడా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆర్ఎస్ఎస్ చీఫ్ ప్రసాద్ రావు గారు, మరి ఇంతమంది జిల్లాలోనే కాదు, మన రాష్ట్రంలోనే కాదు, విదేశాలలో కూడా ఇక్కడ ఆడినటువంటి వాలీబాల్, కబడ్డీ లింకు ద్వారా మనకు సంబంధించిన ఎంతమంది వ్యక్తులు ఉన్నారో మొత్తం విదేశాలలో కూడా ఇది వీక్షించడం జరిగింది. మరి ఇంత మంచి సౌకర్యం ఏర్పాటు చేసినటువంటి గౌరవనీయులు మన సిజిఆర్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు చిమ్మల గోవర్ధన్ రెడ్డి గారు, మరి వారికి సాధ్యమైందని తెలియజేసుకుంటున్నాను. క్రీడలు ఒక మంచితనానికి, మానసిక ఉల్లాసానికి చాలా మంచి. ఈరోజు యువత అంతా పెడదారిన పడుతున్నారు. ఈ 3 రోజులు మేము గమనించింది ఏంటంటే ఎవ్వరు కూడా సెల్ ఫోన్లలో నిమగ్నం కాలేరు. అందరూ కూడా ఈ గ్రౌండ్లోకి వచ్చి వాలీబాల్, కబడ్డీ చూసిరు. మరి 3 రోజులు మన ఆయుష్ పెరిగినట్టే. మరి ఇంత మంచి కార్యక్రమం చేసిన గోవర్ధన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మనిషి అయి పుట్టినవాడు కారాదు మట్టి బొమ్మ, పట్టుదలే ఉంటే కాగలడు మరో బ్రహ్మ. మరి వివేకానంద స్వామి 30-35 సంవత్సరాల లోపలనే ఇంత మంచి పేరు తెచ్చుకున్నంటే కృషి, పట్టుదల. మరి అలాంటి తోవలో నడుస్తున్నటువంటి చిమ్మల గోవర్ధన్ రెడ్డి గారు, ఒక మనిషికి అనేది ఒక గోల్ ఉండాలి. ఆ గోల్ సాధించే వరకు మనం వెనుకడికి. స్వామి వివేకానంద ఒకటే మాట చెప్పిండు,
పిరికివాడు రోజు చస్తూ బతుకుతుంటాడు, ధైర్యవంతుడు ఒకటేసారి చచ్చిపోతాడు. నిజమా కాదా? పిరికివాడు రోజు ఇదేమవుతుందో అదేమవుతుందో చస్తూ బతుకుతుంటాడు, కానీ ధైర్యవంతుడు ఒకటేసారి చచ్చిపోతాడు. ధైర్యంగా నిజాయితీగా పబ్లిక్ జవాబుదారీగా మనం ఒక సమాజంలో మనం మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి అందరికీ జవాబుదారీగా పనిచేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంటుంది. డబ్బులు చాలా మంది సంపాదిస్తారు. అలెగ్జాండర్ ప్రపంచాన్ని గడగడలాడించిండు, జయించిండు. కానీ ఆయన ఒక మాట చెప్పిండు, చనిపోయేటప్పుడు సమాధి చేసేటప్పుడు 2 చేతులు ఇట్లా పెట్టమని చెప్పిండు. ఎందుకంటే ఈ ప్రపంచాన్ని జయించిన నేను, కానీ నేను ఈ ఉట్టి చేతులతోనే పోతున్నా, ఏం తీసుకుపోతలేనని. ఎవరమైనా ఒకరోజు చనిపోయే వాళ్ళమే. మనం చేసే పని ఈ సమాజంలో ఉంటుంది. ఇలా మనము ఈ క్రీడల కోసం గతంలో మన గ్రామం నుంచి కావలి గోపాల్ యాదవ్, పొన్నాల విష్ణువర్ధన్ రెడ్డిని ఎందుకు స్మరించుకుంటున్నాం? వాళ్ళు ప్రతి డిసెంబర్లో ప్రతి ఇయర్ కూడా టోర్నమెంట్ పెట్టి క్రీడలను ప్రోత్సహించేవారు. మరి వాళ్ళని ఎలాగైతే స్మరించుకుంటున్నామో మనం చేసే మంచి పనులు ఈ సమాజంలో ఉండిపోవాలి. మనని కూడా ప్రజలు అయ్యో మనకు మంచి వ్యక్తి ఉండే, అటువంటి వ్యక్తి దొరకడం మనం అదృష్టంగా భావించాలని కోరుకోవాలి. మరి సిజిఆర్ ట్రస్ట్ వ్యవస్థాపన చేసి మరి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నటువంటి చిమ్మల గోవర్ధన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఏ కార్యక్రమం తీసుకున్నా ఉమ్మడి జిన్నారం మండల వ్యాప్తంగా ఇంకా ఎవరైనా బయట మండలాల్లో వస్తే కూడా అతనికి తోచిన సహాయం చేసి ఎవరికి కాదనకుండా మరి ఆయన సంపాదించిన కొంచెం డబ్బులో కొంత పబ్లిక్ కేటాయించడం గొప్ప విషయం. ఎందుకంటే గొప్ప మనసున్నోళ్ళకే ఇటువంటి ఆలోచనలు వస్తాయి. మరి అటువంటి వ్యక్తి మనందరి మధ్యలో ఉండి మన గుమ్మడిదలకు మంచి పేరు, మన మండల కేంద్రానికి మంచి పేరు తీసుకొచ్చి మరి నిజంగా మనం చాలా అందరం గర్వించాలి, ప్రోత్సహించాలి. ఎందుకంటే ఎవరమైనా ఇప్పుడు ఇంతమంది క్రీడాకారులు, ఇంతమంది గ్రామ పెద్దలము ఇక్కడ మనం సమావేశమై ఒక వ్యక్తి కోసం మాట్లాడుకుంటున్నామంటే ఎంత మంచి ఆలోచన చేసి ఈ కార్యక్రమం నిర్వహించడం మీరు అర్థం చేసుకోవాలి. మరి ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా చాలా చేయాలని, వారి కుటుంబం చల్లగా ఉండాలని, వారి ఫ్యామిలీ అంతా ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను. కొంచెం కిందికన్నా వాలీబాల్ సెకండ్ ప్రైజ్ ఆదిత్య రెడ్డి, PAR పట్ల ఆదిత్య రెడ్డి. రెడ్డి గారి చేతుల మీదుగా ఈ ప్రైజ్ మేము తీసుకోవాలనుకుంటున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. డబ్బు
ముఖ్య గమనిక, ఎవరైనా భోజనం చేయాలనుకుంటే క్రీడా పోటీలకు వారి టీంకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారు ఏఎన్ఎంలు మాకెంతో సహకరించారు. వారికి మా అన్నారం భిక్షపతి గారు వేదికపైకి రాష్ట్రానికి వచ్చినాం. నాగేష్ గారు కూర్చున్నాం. అన్నారం భిక్షపతి గారు అలాగే నాగేష్ గారు వేదికపై రాష్ట్రానికి వచ్చినాం. శ్రీకాంత్ సర్పంచ్ గారు వివేకానంద విగ్రహం దగ్గర ఉన్నారు. వారిని హలో కబడ్డీ విష్ణువర్ధన్ రెడ్డి గారికి జంగంపేట్ సంజీవ గారు ఇద్దరు చెప్తారు ఫోటో ఇద్దరు వెంకట రెడ్డి గారు ఎక్కడ ఉన్న స్టేజ్ మీకి రావాలి. కాలకండ రవీందర్ రెడ్డి గారు పడమటి వెంకటరెడ్డి గారు, కాలకండ రవీందర్ రెడ్డి గారు, అమ్మవారు రవీందర్ రెడ్డి గారు, అంజీ సిజిఆర్ ట్రస్ట్ సభ్యులందరూ భోజనం కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మన ఇన్ఛార్జ్ తీసుకున్నటువంటి సుధాకర్ రెడ్డి గారికి ప్రత్యేకంగా భోజనం పెట్టి సత్తి ధన్యవాద సత్యం వాలీబాల్ ఇన్ఛార్జి చాలా చక్కగా పనిచేశారు. మాజీ వర్తక సంఘం అధ్యక్షులు ఆకు సత్యనారాయణ రావాలి. రాము, పొన్నాల శ్రీనివాసరెడ్డి, భాస్కర్, వీరప్ప, చాలా 3 రోజుల నుంచి ఎటువంటి దెబ్బలు తాకినా ఏం చేసినా ఎంబడి సేవ చేసిరమ్మా. మీ డాక్టర్కి మీకు ప్రత్యేకంగా అభినందనలు. మోహన్ యాదగిరి, నంతూరు యాదగిరి అన్నిటికీ ఇన్ఛార్జి బుచ్చగారు మా గుమ్మడల ఒక రాష్ట్రంలోనే గుర్తు తెచ్చిర్రు. ప్రెస్ సోదరులు కూడా ప్రత్యేకంగా ఎవరేమనుకోవద్దు, కానీ తర్వాత మీకు స్పెషల్ సన్మానం ఉంటుంది. విలేకరులకు ప్రత్యేకంగా సన్మానం ఉంటుంది. మీకు మా ఆఫీస్లో చేస్తాం. మీకు దయచేసి ఎవరేమనుకోవద్దు. ప్రెస్ సోదరులకు ప్రత్యేకంగా అభినందనలు. ఎందుకంటే గత 10 రోజుల నుంచి మా గుమ్మడాల మండలం కోసం బాగా రాసిర్రు పత్రికల్లో, అన్ని పేపర్లలో. ప్రత్యేకంగా అభినందనలు. ఏమైనా లోటుపాట్లు ఉంటే కూడా మన్నించాలని చెప్పి కోరుతున్నాం. పదో తారీఖు నుంచి స్టార్ట్ అయినటువంటి క్రీడలు మా గుమ్మడదల మండలంలో గుమ్మడదల గ్రామంలో 10వ తారీఖు నాడు స్టార్ట్ అయింది. వాలీబాల్, కబడ్డీ 10, 11, 12 ఈరోజు వివేకానంద జయంతి సందర్భంగా ముగించుకొని ఆయన వివేకానంద విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. దాని భాగంలో ఇక్కడ క్రీడలు పెట్టడం జరిగింది. కాబట్టి ఈ 3 రోజులు క్రీడలందరూ బాగా ఉత్సాహంగా ఈరోజు మా గుమ్మడల గ్రామాన్ని
బాగా వచ్చి అన్ని అన్ని రాష్ట్రాల అన్ని జిల్లాల నుంచి వచ్చి మా మండలాల నుంచి వచ్చి చాలా చక్కగా ఆడారు. చాలా అందరూ ఆనందంగా ఉన్నారు. కాబట్టి ఈ కార్యక్రమం బాగా సక్సెస్ అయింది. మేము చాలా ఆనందపడతా ఉన్నాం. రాబోయే రోజులలో యువతనే రేపు దేశానికి రక్షణ కాబట్టి రేపు రాబోయే రోజులలో ఈ ఆటల పోటీలు ఖచ్చితంగా ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి పట్టణంలో ఈ క్రీడలు ఉండాలని చెప్పి కూడా నేను రాష్ట్ర ప్రభుత్వానికి కానీ యువకులకు కానీ ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నాను. ఒక సిజిఆర్ ట్రస్ట్ తరఫున మేము ఈ కార్యక్రమము ఏర్పాటు చేస్తే మా ఉన్నటువంటి సభ్యులందరూ ఏమనుకున్నారంటే మనం వాలీబాల్ పెడదాం, మన దగ్గర కబడ్డీ లేదు అన్నారు. కానీ వాలీబాల్ కాదు, కబడ్డీ పెడదాం, వాలీబాల్ పెడదాం అని చెప్పి మేమందరం ఒకటై మా కమిటీ సభ్యులు కూడా అందరూ బాగా సహకరించారు. మా కమిటీ సభ్యులే కాకుండా మా గ్రామస్తులు, మా రైతులు, మా దేవాలయ కమిటీ కానీ, మా గ్రామస్తులు కానీ, పంచాయతీ సిబ్బంది కానీ, ఇక్కడికి వచ్చినటువంటి అందరూ ప్రతి ఒక్కరూ మా పిల్లల లెక్క చూసుకొని మేము వారికి సేవ చేయడం జరిగింది. ఇక్కడ వాళ్ళకు ఏర్పాటు చేసిన భోజనం కానీ వారికి ఎటువంటి ఆటంకం లేకుండా మేము మా ట్రస్ట్ నుంచి ఏర్పాటు చేసి ఇలా విజయవంతం చేసి మా పిలువగానే మా ఎమ్మెల్యే గారు మైపాల్ రెడ్డి గారు, మా కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా వచ్చినందుకు వారికి మన అడిషనల్ ఎస్పీ గారు, మన డిఎస్పీ గారు, పోలీస్ బృందం గారు ప్రారంభం రోజు వచ్చిర్రు. వారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ముఖ్యంగా మన వివేకానందుని విగ్రహ ఆవిష్కరణకు మన అప్పుల ప్రసాద్ సార్ గారికి మా మండలానికి వచ్చినందుకు ఆయన మంచి వక్త. ఇలా మనం ఆయన స్పీచ్ వింటుంటే ఎంతో చాలా ఆనందం అనిపించింది. యువత రేపు చెడ్డదారి పడకుండా యువత ఒకసారి ఆయన మాటలు విన్నట్టుంటే పక్కదారి పట్టదేమని అన్నట్టు అనిపించింది. కాబట్టి ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు మరొకసారి పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాం. కబడ్డీ ఫస్ట్ ప్రైజ్ 50,000 రూపాయలు, సెకండ్ ప్రైజ్ 30,000 రూపాయలు, థర్డ్ ప్రైజ్ 15,000 రూపాయలు, ఫోర్త్ ప్రైజ్ కూడా 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు వారికి మెమోటోలు ఇచ్చి వారికి అభినందనం సన్మానించి వారికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వాలీబాల్ 50,000 రూపాయలు ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ 30,000 రూపాయలు, థర్డ్ ప్రైజ్ 15,000 రూపాయలు, ఫోర్త్ ప్రైజ్ కూడా 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. కాబట్టి వారికి అందరికీ గెలిచిన వాళ్ళకు, ఓడిన వాళ్ళకు అందరు సమానమని చెప్పి అందరికీ కూడా అభినందించడం జరిగింది. రాబోయే రోజులలో ఇట్లాంటి క్రీడలు రేపు ఎన్నో రాబోయే రోజులలో ఇంకా మేము పెట్టాలని ఆలోచన చేస్తూ ఉన్నాం. ప్రతి ఏడాది మన వివేకానంద జయంతి పురస్కరించుకొని 3 రోజులు పెట్టినాం. కానీ రాబోయే రోజులలో 2 రోజులకే కుదిరించాలని చెప్పి కూడా మా కమిటీ సభ్యులు అందరం అనుకుంటా ఉన్నాం. రాబోయే రోజు గత 11వ తారీఖు 12వ తారీఖు ప్రతి సంవత్సరం ఖచ్చితంగా ఇక్కడ క్రీడలు నిర్వహించాలని చెప్పి మేమందరము మా గ్రామస్తులు అందరము అనుకుంటా ఉన్నాం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా నిర్వహిస్తాం. ఈరోజు స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని ఈరోజు స్వామి వివేకానంద గారి విగ్రహావిష్కరణ, అలాగే 3 రోజుల నుంచి గుమ్మడిదాల మండలం గుమ్మడిదాల స్కూల్ ఆవరణంలో కబడ్డీ ఓపెన్ టోర్నమెంట్ సిజిఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్న నిర్వాహకులు పెద్దలు నరసింహారెడ్డి గారు, మాజీ సర్పంచ్ గారు, వారి బృందం అందరికీ పేరున ఈ టోర్నమెంట్లో పాల్గొన్న క్రీడాకారులు, అలాగే ప్రో కబడ్డీ గైడ్ లైన్స్ ప్రకారంగా మ్యాట్ మీద కబడ్డీ ఆడిపిస్తున్నటువంటి రెఫరీస్కి, అలాగే ఈ ఆడియన్స్ అందరికీ, పత్రికా సోదరులకి అందరికీ పేరున అలాగే వాలీబాల్ టోర్నమెంట్లో నిర్వహిస్తూ ఉన్నారు. వారి క్రీడాకారులకు, వారి రెఫరీస్కి అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు. క్రీడా రంగంలో రాణించినట్టయితే చదువు ఒకటే కాదు, చదువుతో పాటు సంస్కారంతో పాటు
క్రీడా రంగాన్ని జోడించినట్టయితే సమాజంలో దృఢంగా పటిష్టంగా అనుకున్న ఆలోచనతో అడుగులు వేయడానికి భగవంతుడు అన్ని రకాల సహకరిస్తాడు. కాబట్టి క్రీడా రంగంలో ఉన్నంత రుచి అనేది నాకు తెలిసిన కాడికి ఎందులో లేదు. ఓ క్రీడాకారుడు నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఎదిగిన తర్వాత భారతదేశంలో ఎక్కడ కాదు, యావత్ ఆల్ ఇండియా లెవెల్లో కాదు, ప్రపంచ లెవెల్లో గిట ఆ క్రీడాకారుడికి అనేది గుర్తింపు ఉంటుంది. ఆ గుర్తింపు అనేది ఒక శాసనసభ్యునికి ఒక ముఖ్యమంత్రికి కానీ ఉండదు. ఓన్లీ క్రీడా రంగంలోనే అది దాగి ఉంటుంది. దాన్ని వెలుగులో తీసుకురావాలి, గుర్తింపు పడాలి. కాబట్టి ఆ విధంగా క్రమశిక్షణతో మీరు ఎప్పుడే కానీ క్రమశిక్షణ డిసిప్లిన్ అనేది చాలా ముందుకు తీసుకుపోతుంది. కాబట్టి 3 రోజుల నుంచి మీరు వాలీబాల్ కబడ్డీ టోర్నమెంట్ మీరు క్రమశిక్షణతో రెఫరీ జడ్జిమెంట్కు తలవంచుకొని మీరు ఆడుతున్నారో వాళ్ళందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, గెలిచిన వారు ఎక్కువ సంతోషపడకుండా, ఓడిన వారు డిసప్పాయింట్ కాకుండా తిరిగి వచ్చే సమయాన్ని ఎదురు చూసి గోల్ కొట్టడానికి సిద్ధంగా ఉండాలి. కాబట్టి ఈ టోర్నమెంట్లో పాల్గొన్న క్రీడాకారులకు, నిర్వహించిన నిర్వాహకులకు, గుమ్మడాల పెద్దలకు, పత్రికా సోదరులకు, విలేకరులకు అందరికీ పేరు పేరుగా నేను శిరస్సు వంచి నమస్కరించుకుంటూ, అలాగే వివేకానంద విగ్రహాన్ని ఆవిష్కరించడం చాలా గొప్ప విషయం. వివేకానంద స్వామి ఆయన జయంతిని పురస్కరించుకుని విగ్రహానికి ఆవిష్కరించడం చాలా సంతోషకరమైన విషయం. ఆయన కేంద్ర ప్రభుత్వము యువజన సంఘాలకు ఈరోజు ఆయనకు నామకరణ చేయడం జరిగింది. దాన్ని పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరు వివేకానంద స్వామి అడుగుజాడలు నడిచి యువతంతా పిడదారి పట్టకుండా చక్కగా ముందుకు సాగాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ ఈ కార్యక్రమం